యోనా గారి జీవితంలో నుంచి మనం నేర్చుకున్న విషయం ఏమిటి అని అంటే, యోనా దేవుని చిత్తమును జరిగించకుండా వెళ్ళిపోతుండ కాబట్టి ఆయనతో పాటు ఉన్న వారికి కూడా శ్రమలు వచ్చింది. అలాగే దేవుని చిత్తమును జరిగించినప్పుడు అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం అనేది ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు అక్కడ ఉన్నవారు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కుటుంబంలోనే, ప్రతి ఒక్క చాట కూడా గమనించుకోవాలి. ఎందుకు మాకు శ్రమలు వస్తున్నాయి అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు యోనా ఆ వాడ దిగువ భాగాన ఉన్నప్పుడు సముద్రం మీద తుఫాన్ అనేది, ఆ గాలి అనేది వచ్చింది. వచ్చినప్పుడు అసలు ఇది ఎందుకు వస్తుంది, ఈ గాలి వాన ఎందుకు వస్తుంది, ఎవరు వల్ల వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, మరి ఇది ఎలా తగ్గిద్ది అని వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్నవారు, వాడలో ఉన్నవారు పోయి నిద్రపోతా లెగిసి దేవునికి ప్రార్థన చేయన్నప్పుడు అప్పుడు ఆ యోనా లెగిసి అప్పుడు చెబుతాడనమాట, ఈ గాలి తుఫాను ఎందుకు వచ్చినాయి అంటే, ఎందుకు వచ్చినాయి, నా కోసమే వచ్చినాయి. ఎందుకు నేను దేవుని చిత్తం చేయకుండా పారిపోతున్నా. ఏమని చెబుతారు అక్కడ, జీవము గల దేవుని, ఈ సృష్టికర్త, జీవము గల దేవుని సేవకుడిని నేను, జీవం గల దేవుని సేవకుడిని అని చెబుతారు అక్కడ. వాళ్ళకి ఆశ్చర్యం వేసి, ఏంటి నువ్వు జీవము గల దేవుని సేవకుడు అయ్యి ఎంత పని చేస్తావు అంటే, మమ్మల్ని అందరిని చంపేయడానికి, మమ్మల్ని అందరిని ఇచ్చేయడానికి నువ్వు ఇలా పారిపోయి వచ్చావా అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు మరి ఏం చేయాలని అన్నప్పుడు యోనా ఏం చేస్తారండి, అయ్యా ఈ ప్రమాదం అనేది నా ద్వారా వచ్చింది కాబట్టి కాళ్ళు చేతులు కట్టి నన్ను కాళ్ళు చేతులు పట్టి సముద్రంలో పడేయండి. సముద్రంలో పడేసినప్పుడు ఇదనేది ఆగిపోయిద్ది అని చెప్పినప్పుడు యోనా చెప్పినట్టు వాళ్ళు ఏం చేశారు, సముద్రంలో పడేశారు. అప్పుడు అది అనేది ఆగిపోయింది. అలాగే సేవకుడు దేవుని చిత్తమును జరిగించినప్పుడు ఆ కుటుంబంలో కానీ, ఆ ఊర్లో కానీ, ఆ ప్రాంతంలో కానీ సంతోషం అనేది ఉంటుంది. ఇది ఎవరు గమనించాలి, ఎవరు గమనించాలి, ఎవరు తెలుసుకోవాలి? అక్కడ ఉన్నవారు ప్రమాదాలు వస్తున్నాయి కాబట్టి, ఆ వాడలో ప్రమాదం ఉన్నది కాబట్టి, ప్రమాదం వచ్చినది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, కనుక్కున్నారు. ఇది ఎలా వచ్చింది, అసలు మాకు ఈ ప్రమాదం ఎలా వచ్చిందని కనుక్కున్నారు. అలాగే ఒక సేవకుడు అలా అక్కడ ఉన్నప్పుడు అక్కడ మాకు ఆశీర్వాదం ఉందా, శాపం ఉందా, ఏముంది? ఒకవేళ ఆశీర్వాదం ఉంటే ఇతడు దేవుని చిత్తాన్ని జరిగిస్తుంటే ఇక్కడ ఉండాలి. అదే శాపం వచ్చిందానికి ఇన్ని కాళ్ళు చేతులు కట్టి ఊరెలుపులు పారేయాలి. ఏం చేయాలి, పంపించేయాలి. అక్కడి నుంచి పంపించేయాలి, వెళ్ళిపోమనాలి. ఎందుకనంటే అతడు చేయవలసింది ఇంకెక్కడో ఉన్నది కాబట్టి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. లేఖనం ఏం చెబుతుందన్నదే ఈ రోజున మనం బైబిల్ చదువుతాం, వాక్యాలు వింటాం, కానీ అది మనం గ్రహించం, పాటించం. అలా చేస్తేనే మనకు, పాటించినప్పుడే అది మనకు ఆశీర్వాదం. యోనా అక్కడ ఉన్నప్పుడు, యోనా వాడలో నుంచి సముద్రంలో పడేసినప్పుడు యోనానే అక్కడ వాళ్ళ తుఫాను అది మొత్తం ఏమైంది, ఆగిపోయింది. దాంట్లో ఉన్నప్పుడు ప్రమాదం అనేది వచ్చింది. అది ప్రతి ఒక్కరు గమనించుకొని, ప్రతి ఒక్క సేవకుడు ఎవరైనా కానీ ఇతడు దేవుని చిత్తం చేస్తుండా లేదా అన్నది అక్కడ ఉన్న వారికే, ఇక్కడున్న విశ్వాసులకే అర్థమైపోతుంది. అది ప్రతి ఒక్కరు గమనించుకొని, ప్రతి ఒక్కరు తెలుసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఏంటి అన్నది వాక్యం చదివితే అర్థమవుతుంది. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినట్టు పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.